కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఎస్ సవిత అన్నారు. సంగడిగుంటలో శనివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు కురుమా సంఘం కనకదాస విద్యార్థి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ చేసి సవిత మాట్లాడారు. విద్యార్థులు పెద్దలను గౌరవిస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతిరోజు సమయాన్ని కేటాయించాలని సూచించారు. కురుమా సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2015లో సవితమ్మ వేళ ప్రసాద్ పి ప్రగతి నెక్స్ట్ ఏలు 552 మార్క్స్ ఈరోజు మరి రాష్ట్ర కురవ సంఘం ఆధ్వర్యంలో మరి 5 జిల్లాల అధ్యక్షుల సమక్షంలో మరి రాష్ట్ర కురవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి కురుబ కులస్తుల కోసం అంటే మా కులం కురుబ కులస్తుల కోసం కురువ పిల్లలు మరి ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఈరోజు రంగరంగ వైభవంగా కని విని విధంగా ఈరోజు మరి గుంటూరులో ప్రోగ్రాం ఏర్పాటు చేసిన స్థానికులు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా మరి సంఘం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఎవరైతే ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ మరి భవిష్యత్ తరాలకు కూడా మరి మా సామాజిక వర్గం కమిటీ మేము ఎల్లవెల్లగా అండగా ఉంటామన్న విషయాన్ని కూడా వారు తెలియజేశారన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ప్రభుత్వం కూడా మరి బీసీలకు కావచ్చు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా బాగా చర్చించుకొని ఫ్రెండ్లీలా ఈరోజు మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా గుంటూరు, ప్రకాశం, పల్నాడు, అదేవిధంగా బాపట్ల, మార్కాపురం ఈ 5 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు 141 మందికి ఇక్కడ పారితోషిక బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికెట్, మెమెంటో, అదేవిధంగా బ్యాగ్స్ కూడా సపోర్ట్ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి అని చెప్పేసిందే మా కోరిక. మా లక్ష్యం ఒకటే, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీట్గా చదివించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులోనూ మా కురుమ కులస్తుల్లో ఎక్కువగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఇదితోటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.